Hello, students. Welcome to today's session. In the previous part, we learned about mitosis, right? A type of cell division involving growth and repair, right? ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సెల్ డివిజన్ అయిన మియోసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. Now, let's learn about meiosis, a special type of cell division. మియోసిస్ అంటే క్రోమోజోమ్ నంబర్ని హాఫ్ చేసే సెల్ డివిజన్. డిప్లాయిడ్ పేరెంట్ సెల్ నుండి హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ మియోసిస్ ఇస్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ సెల్స్ అండ్ ఎగ్ సెల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, కానీ స్పర్మ్స్ అండ్ ఎగ్ సెల్స్లో ఓన్లీ 23 క్రోమోజోమ్సే ఉంటాయి. ఇలా క్రోమోజోమ్ నెంబర్ హాఫ్ అవ్వడం మియోసిస్ వల్లనే జరుగుతుంది. మియోసిస్ 2 స్టేజెస్‌లో కంప్లీట్ అవుతుంది. ఒకటి మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2. Students, remember this point. It is very important from need point of view. Meiosis is called reduction division because chromosome number reduces to half, right? Now let's talk about meiosis 1. The first meiotic division is the prophase 1. It is the longest and most complex phase of meiosis, right? It is divided into five substages. First stage is leptotin. ఈ స్టేజ్‌లో క్రోమోజోమ్స్ గ్రాడ్యువల్‌గా విజిబుల్ అవుతాయి అండ్ కండెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ది నెక్స్ట్ స్టేజ్ ఈస్ జైగోటిన్. ఇక్కడ హోమోలోగస్ క్రోమోజోమ్స్ పెయిర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్‌ని సినాప్సిస్ అంటాం. లైక్ ఇమాజిన్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ క్లాస్‌లో పక్కపక్కనే కూర్చొని ఉంటారు కదా! అలాగే హోమోలోగస్ క్రోమోజోమ్స్ పెయిర్ అవుతాయన్నమాట. ఈ పేరింగ్‌ని మెయింటైన్ చేయడానికి సినప్టానిమల్ కాంప్లెక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఈస్ ప్యాకెటింగ్. ఇది ప్రొఫేజ్ 1లో లాంగెస్ట్ స్టేజ్. ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే ఫ్రెండ్స్ లాగా క్రోమోజోమ్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. క్రాసింగ్ ఓవర్ వల్ల జెనెటిక్ వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇస్ డిప్లోటిన్. సినాప్టానిమల్ కాంప్లెక్స్ డిసపియర్ అవుతుంది. కాంప్లెక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ షేప్‌లో కనిపించే పాయింట్స్‌ని చైస్మాటా అంటాం. ద ఫైనల్ స్టేజ్ ఇస్ డయాకైనెసిస్. క్రోమోజోమ్స్ మాక్సిమం కండెన్సేషన్ రీచ్ అవుతాయి ఈ స్టేజ్‌లో. అండ్ న్యూక్లియస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతాయి. సెల్ మెటాఫేజ్ స్టేజ్‌కి రెడీ అవుతుంది. అంటే ప్రొఫేజ్ నుంచి మెటాఫేజ్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుందని అర్థం. నౌ వి ఎంటర్ మెటాఫేజ్ 1. హోమోలాగస్ క్రోమోజోమ్ పెయిర్స్ అంటే బైవాలెన్స్. సెల్ ఈక్వేటర్ దగ్గర అలైన్ అయి ఉంటాయి. ఇమాజిన్ స్టూడెంట్స్ అసెంబ్లీ గ్రౌండ్‌లో ఒక స్ట్రెయిట్ లైన్‌లో నిలబడినట్టు. అలాగే ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి ఒక ఈక్వెటేరియన్ అంటే ఒక లైన్‌లో ఉంటాయన్నమాట. ఇక్కడ క్రోమోజోమ్స్ ప్రాపర్ అలైన్‌మెంట్ ఫ్యూచర్ క్రోమోజోమ్స్ డిస్ట్రిబ్యూషన్‌కి వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దట్ క్రోమోజోమ్ నంబర్ ఆల్రెడీ రిడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తదిక్కడ. నెక్స్ట్ స్టేజ్ అనాఫేజ్ 1. ఇక్కడ హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతాయి అండ్ ఆపోజిట్ పోల్స్‌కి మూవ్ అవుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అవ్వవు అనాఫేజ్ 1లో. అవి సెంట్రోమియర్ దగ్గరే కలిసుంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ స్టేజ్ అంటే ఈ ఫేజ్ అనాఫేజ్ 1 అనేది క్రోమోజోమ్ నంబర్‌ని హాఫ్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్ కలిసే ఉంటారు కానీ వాళ్ళని సెపరేట్ బసెస్‌లో పంపించినట్టు హోమోలాగస్ క్రోమోజోమ్స్ కూడా సెపరేట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ స్టేజ్ టీలోఫేజ్ 1. డ్యూరింగ్ టీలోఫేజ్ 1 క్రోమోజోమ్స్ పోల్స్ దగ్గర రీచ్ అయి ఉంటాయి. న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియోలస్ అనేవి రీఅపియర్ అవుతాయి. ఆఫ్టర్ దట్ సైటోకైనెసిస్‌లోకి ఎంటర్ అవుద్ది. సైటోకైనెసిస్ జరిగి 2 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. దాన్నే డయాడ్ ఆఫ్ సెల్స్ అని అంటాం.
రిమెంబర్ దట్ ఇక్కడ సైటోకైనెసిస్‌లో క్రోమోజోమ్స్ ఇంకా కండెన్స్డ్ స్టేట్‌లోనే ఉంటాయి. ఈ స్టేజ్ తర్వాత మియోసిస్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఇంటర్కైనెసిస్ టీలోఫేజ్ 1 తర్వాత షార్ట్ గ్యాప్ అనేది వస్తది. దాన్ని ఇంటర్కైనెసిస్ అంటాము. ఇది ఇంటర్ఫేస్‌లా కనిపించినా ఇక్కడ డీఎన్ఏ రెప్లికేషన్ జరగదు. ఓన్లీ ప్రోటీన్స్ మరియు ఎంజైమ్స్ సింథసిస్ జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్ రేస్ మధ్యలో షార్ట్ వాటర్ బ్రేక్ తీసుకుంటాడు కదా! అలాగే ఇంటర్కైనెసిస్ మియోసిస్ 1 అండ్ మియోసిస్ మధ్య స్మాల్ బ్రేక్ లాంటిది. నౌ బిగిన్స్ మియోసిస్ 2. ఇది మైటోసిస్‌కి చాలా సిమిలర్‌గా ఉంటుంది. మియోసిస్ 2లో క్రోమోజోమ్ నంబర్ రెడ్యూస్ అవ్వదు. మెయిన్ గోల్ ఏంటంటే సిస్టర్ క్రోమాటిడ్స్‌ని సెపరేట్ చేయడం. ఫైనల్‌గా 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. హ్యూమన్స్‌లో ఈ సెల్స్ స్పెర్మ్స్ ఆర్ ఎగ్ సెల్స్‌గా డెవలప్ అవుతాయి. ప్రోఫేజ్ 2 డ్యూరింగ్ ప్రోఫేజ్ 2 న్యూక్లియర్ మెమ్బ్రేన్ అండ్ న్యూక్లియోలస్ అనేవి డిసపియర్ అయిపోతాయి. క్రోమోజోమ్స్ మళ్ళీ కండెన్స్ అవుతాయి. అండ్ స్పిండిల్ ఫైబర్స్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్‌లీ సెల్ క్రోమాటిడ్ సెపరేషన్‌కి రెడీ అవుతుందన్నమాట. నౌ కమ్స్ మెటాఫేజ్ 2. క్రోమోజోమ్స్ సెల్ ఈక్వేటర్‌లో సింగిల్ లైన్‌లో అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ స్పిండిల్ ఫైబర్స్ క్రోమాటిడ్స్‌కి అటాచ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్ గేమ్‌లో రోప్‌ని 2 సైడ్స్ నుండి ఎలా ఈక్వల్‌గా హోల్డ్ చేస్తారో అలాగే స్పిండిల్ ఫైబర్స్ కూడా క్రోమోజోమ్స్‌ని హోల్డ్ చేస్తాయి. నౌ కమ్స్ అనాఫేజ్ 2. డ్యూరింగ్ అనాఫేజ్ 2 సెంట్రోమియర్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. సిస్టర్ క్రోమాటిడ్ సెపరేట్ అయ్యి ఆపోజిట్ పోల్స్‌కి రీచ్ అవుతాయి. అండ్ మైక్రోట్యూబ్యూల్స్ షార్టన్ అవ్వడం వల్ల ఈ మూవ్‌మెంట్ జరుగుతుంది. దిస్ ఈజ్ సిమిలర్ టు మైటోటిక్ అనాఫేజ్ అన్నమాట. ఇక్కడ క్రోమాటిడ్స్ ఇండిపెండెంట్ క్రోమోజోమ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఫైనలీ వి రీచ్ టీలోఫేజ్ 2. ఇన్ టీలోఫేజ్ 2 ఆఫ్ మియోసిస్ న్యూక్లియర్ మెమ్బ్రేన్ అండ్ న్యూక్లియోలస్ అనేవి రీఅపేర్ అవుతాయి. అండ్ దెన్ సైటోకైనెసిస్ 2 ఆఫ్ మియోసిస్ టేక్స్ ప్లేస్. ఈ సైటోకైనెసిస్ కంప్లీట్ అయ్యి 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆటిల్నే టెట్రాడ్స్ ఆఫ్ సెల్స్ అని అంటాం. రిమెంబర్ దట్ ఈచ్ డాటర్ సెల్ కంటైన్స్ half the chromosome number of the original parental cell. Significance of meiosis. Why is meiosis important? Firstly, it maintains chromosome number generation after generation, right? And the second one, crossing over and independent assortment వల్ల జెనెటిక్ వేరియేషన్ క్రియేట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ హ్యూమన్స్ ఒకేలా ఉండరు. మన ఫేస్, హైట్, ఐ కలర్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! ఈ డైవర్సిటీకి మెయిన్ రీజన్ మియోసిస్. దిస్ జెనెటిక్ వేరియేషన్ ఎవల్యూషన్‌కి బేస్‌గా వర్క్ అవుతుంది. సో రిమెంబర్ దట్ meiosis not only produces gametes but also creates genetic diversity which drives evolution, right? Thank you for watching. Keep learning biology and stay curious about biology. See you in the next session.